మీకు అందరికీ యేసు ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. మరి ఈరోజు సేవ గురించి మనము కొన్ని వాక్యాలు మనము బైబిల్లో చూసుకున్నాం. ఎందుకంటే సేవ అనేది మరి ఆ రోజులో 12 మంది శిష్యుల్ని దేవుడు పంపించినప్పుడు చాలా కొన్ని కండిషన్స్ చెప్పడం మనం బైబిల్లో చూసాం. కానీ ఈరోజు జరుగుతున్న సేవ చూస్తే ఆ సేవ ఆ రోజు చేసిన సేవ ఈరోజు జరుగుతున్న సేవ అంటే మరి ఎన్ని రకాలైన సేవకులు ఉన్నారు, ఎన్ని రకాలైన సేవ చేస్తున్నారు. సేవ అంటే మరి ఈ రోజులో చేస్తున్న సేవ 12 మంది శిష్యుల్ని యేసు ప్రభు గారు పంపించినప్పుడు కొన్ని మాటలు వారికి ప్రత్యేకంగా చెప్పి పంపడము మనము బైబిల్లో చూద్దాం. మరి తర్వాత ఈరోజు సేవకులు చేస్తున్న సేవ ఒకసారి మనము మత్తయి సువార్త 10 అధ్యాయము 5 వచనం నుంచి మనం ముందెళ్దాం. మరి ఆ రోజు 12 మందికి యేసు ప్రభు గారు మరి సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని చెప్పి పంపించినప్పుడు వారికి ఏం మాటలు, ఏ కండిషన్స్ మరి వారికి చెప్పి పంపించడము మనం ఇక్కడ బైబిల్లో చూసుకొని మనం ముందెళ్దాం. మత్తయి సువార్త 5 అధ్యాయము 10 వచనంలో చూస్తే అమ్మ చదువు ఒకసారి. యేసు ఆ 12 మందిని 12 మంది పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి. ఇక్కడ చూడండి, ప్రతి మాట బైబిల్లో చాలా క్లారిటీగా మనము రాయబడ్డది. చాలా మంది సేవ చేస్తున్నామని వారి ఎంత ఏం అనుకుంటున్నారో, వారు ఏం చేయాలనుకుంటున్నారో, వారి ఒక మైండ్, వారి ఒక తలంపులు, వారి ఒక ఆలోచన ప్రకారము అందరూ సేవ చేస్తూ ఉన్నారు. కానీ బైబిల్లో సేవ చేయడానికి కూడా ఒక రూల్స్, ఒక రెగ్యులేషన్, ఒక సిస్టము దేవుడు యేసు ప్రభు గారు 12 మందిని ఇక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఇక చూడండి, ఫస్ట్ మాట ఏమి రాయబడ్డదంటే ఇక్కడ మళ్ళొకసారి అమ్మా, యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూసి వారికి ఆజ్ఞాపించినదేమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి. ఇది ఫస్ట్ మాట. సెకండ్ మాట చూస్తే చదవమా. సమరయులయే ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి గాని ఇజ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే, ఇక్కడ చూడండి, నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. రెండు మాట ఇక్కడ క్లారిటీగా స్వయంగా యేసు ప్రభు గారే పలికిన మాట. తన శిష్యులకు ఒక క్లారిటీ ఇచ్చి సేవకు పంపించేటప్పుడు ఈ మాటలు చెప్పి పంపించడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజులో సేవ ఎలా జరుగుతున్నదంటే మరి వారికి ఇష్టకనుసారంగా వారు సేవ చేసేవారు చేస్తున్నారు. అలాగా చేస్తున్నారు కాబట్టి మరి సేవకుల్ని కొన్ని ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. ఎందుకంటే బైబిల్లో చెప్పింది వేరే, మనము చేస్తుంది వేరే. మూడో మాట చూద్దాం, చదవమా, కంటిన్యూ. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. రోగులను స్వస్థపరచుడి. చనిపోయిన వారిని లేపుడి. కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి. దయ్యములను వెళ్ళగొట్టుడి. ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి.
ఉచితముగా ఇవ్వుడి. మీ సంచులలో, ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ మాట. ప్రతి సేవకులు ఈ మాట గమనించవలసిందిగా నేను కోరుతున్నానండి. మరి ఈ రోజు కొద్దిసేపు ఇది ఇక్కడ ఆపి కొన్ని మాటలు చెప్పి మళ్ళీ కంటిన్యూ చేస్తా. నేను ఈ రోజు సేవ చేయడం అంటే లక్షలు కావాలంటారా? సేవ చేయడానికి పెద్ద స్టేజ్ కావాలంటారా? సేవ చేయడానికి లక్షలు పెట్టి సౌండ్ సిస్టమ్ కావాలంటారా? సేవ చేయడానికి పెద్ద స్క్రీన్ పెట్టి హంగామా చేసి ఇవన్నీ అవసరం అంటారా? సేవలో ఇప్పుడు ఈరోజు చూస్తే సేవ అంటే లక్షలు ఖర్చు పెట్టడము అని చాలా సేవకులు మనం చూస్తూ ఉన్నాం. ఎంతమందిని గ్యాదరింగ్ చేసి ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా వారికి చాలా సంతోషమైన వారికి ఒక ఫీలింగ్ మనం చూస్తూ ఉన్నాం. ఎలా జరిగింది మీటింగ్ అంటే చాలా మంది వచ్చారు, చాలా ఖర్చులు పెట్టాం అని వారేం చేస్తారంటే ఆ పబ్లిక్ని చూసి అవన్నీ హంగామా చూసి సంతోషపడేవారు చాలా మంది ఉన్నారు. నేను చాలా పెద్ద సేవకుని, ఇంతమంది వస్తున్నారు, అందరికంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నాను, లక్షల ఖర్చు పెడుతున్నాను అని ఏదైతే వీళ్ళు చేసే ఒక మీటింగ్ అనుకోండి, వీరు చేసే ఒక కార్యక్రమం అనుకోండి, అది చూసి వీరు చాలా నాకంటే పెద్ద సేవకులు ఎవరు లేరని అనుకునేవారు చాలా మంది ఈ రోజులో ఉన్నారు. నేను మీకు అందరికి ఒకటి అడుగుతున్నా, సేవ చేయడానికి లక్షలు అవసరము లేదు అని బైబిల్ తెలియచేస్తుంది. సేవ చేయడానికి కోట్లు ఖర్చు పెట్టే అవసరము లేదు అని బైబిల్ తెలియజేస్తుంది. సేవ చేయడానికి పెద్ద స్టేజ్లు, ఖరీదైన కోట్లు, ఖరీదైన వాహనాలు, ఖరీదైన స్టేజ్లు ఏవైతే ఉంటాయో, మ్యూజిక్ సిస్టమ్ ఏదైతే ఉంటాయో, కావలసిన అన్ని ఒక రేంజ్లో చెయ్యాలనే వారు చాలా మంది సేవకులు మనం చూస్తూ ఉన్నాం. సేవ చేయడం అంటే బైబిల్లో ఇక్కడ చాలా క్లారిటీగా రాయబడ్డది. 12 మంది శిష్యుల్ని యేసు ప్రభు గారు పంపించేటప్పుడు ఆ రోజులో బస్సులు లేవండి, ఏ సౌకర్యము లేదు, ఏ ఫెసిలిటీలు లేవు, సెల్ ఫోన్లు లేదు, ఇంటర్నెట్ లేదు, వాళ్ళు వెళ్ళాలంటే ఏ వాహనం కూడా లేదు, మరి రోడ్లు లేవు. ఎలాగ సేవ చేశారో, ఎన్ని సంవత్సరాలు నడిచారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో, కరెక్ట్గా సమయానికి ఫుడ్ లేదు, చాలా కష్టంతో సేవ చేశారు. వారికి సుఖం అనేది ఈ లోకంలో లేదు, కానీ పరలోకంలో మాత్రము సుఖమే సుఖము. కానీ వారు చేసిన సేవ, ఈరోజు జరుగుతున్న డ్రామా, ఇవన్నీ డ్రామాలు ఏదైతే చేస్తున్నారో, చాలా మంది యూట్యూబ్ ఓపెన్ చేయగానే వీరు చేస్తున్న డ్రామాలు చూసి చాలా కామెంట్స్ వస్తే దేవునికి ఎంతో అవమానంగా మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కరు కామెంట్ పెడితే అసలు దేవునికి బైబిల్లో రాసిన ప్రకారము చివరి రోజులో నా పేరు చెప్పుకుని చాలా మంది అబద్ధ ప్రవక్తలు వస్తారని బైబిల్లో రాయబడ్డది. మీ గురించి నా నామము దోషింపబడుతుందని కూడా బైబిల్లో రాయబడ్డది. మరి ఈరోజు అంటే ఏమంటారు, ఒక్కొక్క దుకాణం, ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ సేవ. అంటే ఎవరు సేవ చేసినా ఈ రోజులో చాలా హంగామాగా ఉండాల. ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలంటే మరి వెళ్ళేవారు కూడా అలాగే ఉన్నారు. వారికి బైబిల్లో ఏం చెప్తుంది అనేది పక్కన పెట్టేసేసి అక్కడ ఏం జరుగుతుంది, ఎంతమంది పబ్లిసిటీ చేస్తున్నారు అనేది వారు చూసి వెళ్ళేవారు ఉన్నారు. మరి చిన్న సేవకులు అంటే ఈ దృష్టిలో ఇక్కడ ఈ లోకంలో ఏదైతే జరుగుతుందో, సేవకుల్లో కూడా చిన్న పెద్ద అని వచ్చేసింది. ఎక్కువ ఖర్చు పెడితే పెద్ద సేవకుడు, ఎక్కువ పబ్లిసిటీ చేసుకుంటే పెద్ద సేవకుడు, లక్షల ఖర్చు పెడితే పెద్ద సేవకుడు, ఏమీ లేని వాడు సేవ చేస్తే
ఆయనకు ఎవ్వరు చూడరు కూడా. అంటే వీరి దృష్టిలో ఈ లోకంలో ఆయన చిన్న సేవకుడు. ఇక్కడ చూడండి, 12 మంది శిష్యుల్ని యేసు ప్రభు గారు పంపించినప్పుడు వారి కుటుంబంలో కేర్ చేయలేదండి. వారి ఫ్యామిలీని వారు వదిలేశారు. వారి ఉన్న ఏదైతే కళలు, వారి ఉన్న ఆలోచనలన్నీ దేవునికి త్యాగము చేసి, దేవుడు చెప్పిన ప్రకారము 12 మంది దేవుని మాట ప్రకారము తన దేశము, తన ఇల్లు, తన ఫ్యామిలీని వదిలేసి సేవ చేయడానికి వెళ్ళిపోయి ప్రాణము త్యాగం చేసిన సేవకులు ఆ రోజులో ఉన్నారు. కానీ ఈ రోజులో ఉన్న సేవకుల్ని మేకప్ పాడు కావద్దు. ఈ రోజు చేస్తున్న సేవకుల్ని ఇబ్బంది కలగొద్దు. ఈ రోజు చేస్తున్న సేవకుల్ని అన్ని వారికి కావలసిన ఏర్పాట్లన్నీ రెడీ చేయాల. వారికి ఇచ్చే మర్యాదలో ఏది తక్కువ పడవద్దు. వారికి ఇవ్వాల్సింది ఏది తక్కువ ఇవ్వద్దు. ఒక రేంజ్లో వారు సేవ చేస్తూ ఉన్నారు. అసలు ఇది సేవ అంటారా అంటే బైబిల్లో చూస్తే ఇది సేవ కాదు. ఇది అంతా ఒక షో పుటపు, ఇది ఒక డ్రామా, ఇది వారి వారి పేరు సంపాదించుకోవడానికి మీరు చేస్తున్న నాటకాలని బైబిల్లో క్లారిటీగా మనం చూస్తూ ఉన్నాం. ఇక చూడండి, చదవం ఒకసారి. రోగులను స్వస్థపరచుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, చనిపోయిన వారిని లేపుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, దయ్యములను వెలగొట్టుడి, శుద్ధులనుగా చేయుడి, ఉచితముగా పొందితిరి, ఓకే, ఉచితముగా ఇయ్యుడి. మీ సంచులలో, ఇక్కడ నుంచి కంటిన్యూ అమ్మా, ఎక్కడైతే నువ్వు ఆపుతావో అక్కడ నుంచి కంటిన్యూ చేయాలా. మీ ఇక్కడ చూడండి, శిష్యుల్ని యేసు ప్రభు గారు వారికి చెప్తున్న కండిషన్ లో ఇది చాలా ఇంపార్టెంట్ అయిన మాట. ఇది ఇక్కడ చూడండి, మీ సంచులో బంగారమునైనను, వెండినైనను, రాగినైనను, ప్రయాణము కొరకు జాలేనైనను, 2 అంగీలనైనను, చెప్పులైనను, చేతి కర్రనైనను సిద్ధపరచుకొనకుడి. దేవుని నామముకు స్తోత్రం కలుగును గాక. ఆమేన్. యేసు ప్రభు గారు అంటున్నారు, నేను మీకు పంపిస్తున్నాను, మీరేమీ తీసుకెళ్ళద్దు. ఏం తీసుకెళ్ళదంటే ఇవన్నీ ఇక్కడ క్లారిటీగా మనకు యేసు ప్రభు గారు 12 మంది శిష్యుల్ని చెప్తా ఉన్నారు. ఈ రోజు మనం అంటున్నాం, సేవ చేయాలంటే డబ్బులు ఇవ్వండి, మీరందరూ డబ్బులు ఇవ్వండి, 20 లక్షలు అవుతుంది. నేను మీటింగ్ పెట్టాలంటే 10 లక్షలు అవుతుంది, మీరందరూ ఇవ్వండి అని పదే సేవకులు, సంఘస్థుల్ని పిండేస్తా ఉన్నారు. సేవ పేరు మీద దోపిడీ చేస్తా ఉన్నారు. సేవ పేరు మీద దందా చేస్తున్నారు. సేవ పేరుతో డబ్బులు, లక్షల కోట్లు వీళ్ళు కలెక్షన్ చేస్తా ఉన్నారు. ఇది ఈ రోజు చేస్తున్న సేవ. డబ్బులు, సేవ 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 అంటే వీళ్ళు అంటున్నారు డబ్బులు ఉంటేనే సేవ అవుతుంది. ఆ డబ్బులు ఎవరు ఇవ్వాలంట? మీరందరూ కలెక్షన్ చేసి అయ్యగారిని లక్షలు ఇవ్వండి, అప్పుడు ఒక పెద్ద మీటింగ్ నేను ఏర్పాటు చేస్తాను అని ఈ రోజులో ఉన్న సేవకులు చెప్పే మాట. ఇక చూడండి, మళ్ళీ ఒక్కసారి అమ్మ క్లారిటీగా అక్కడ నుంచి చదువు. సంచులైనను, చూడండి, మీ సంచులలో బంగారమునైనను. ఇక్కడ క్లారిటీగానండి, చాలా మంది సేవకులు అంటున్నారు బంగారము తెచ్చివ్వండి, వెండి. ఇక చూడండి, ఒక్క నిమిషం ఆపమ్మా. సేవకులు అంటున్నారు మీ బంగారం తెచ్చివ్వండి, మీ ఉంగరం వేయండి కానుకలు, మీ దగ్గర ఏముంది అది వేసేసేయండి చెప్తా ఉన్నారు. వారికి కావలసింది డబ్బులు, అంతే. కానీ ఆ రోజులో చేసిన సేవ ఈ రోజులో జరుగుతున్న ఒక డ్రామా. దానికి దీనికి చూస్తే ఇది అన్ని రూల్స్ పక్కన పెట్టేసేసి వీరికి అనుకూలంగా, వీరికి ఎలాగైతే వీరికి కావలసిందో ఉంటుందో ఆ ప్రకారము వీరు వారి వారి సంఘాలు నడుపుతూ లక్షల కోట్ల సంపాదించుకుంటూ ఆస్తులు, ఖరీదైన కార్లు, బంగ్లాలు, ఖరీదైన వస్త్రాలు ధరించుకొని
మేకప్ చేసుకొని బాడీ గార్డులు పెట్టుకొని ఏది కష్టము వీరికి తెలియదు, ఏ నష్టము వీరికి తెలియదు. మళ్ళా ఏమంటున్నారంటే దేవుడు ఇస్తున్నాడు, దేవుడు నీకు ఇచ్చినప్పుడు నీవు సేవలను ఖర్చు చేయాల. వారు ఇచ్చిన డబ్బులతో ఆస్తి అంతస్తులు ఇవన్నీ నీవు సమకూర్చుకోవద్దు, ఇవన్నీ సంపాదించుకునే అవసరం నీకు లేదు. ఇక్కడ చూడండి, అందుకే యేసు ప్రభు గారు వాళ్ళు ఏమంటారు, మీరు ఏమీ తీసుకెళ్ళొద్దు, మీరు ఏమీ తీసుకెళ్ళొద్దు, కనీసం ఒక జత బట్టలు కూడా మీరు తీసుకెళ్ళొద్దు, ఒక ఎక్స్ట్రా ఏదైనా చెప్పులు కూడా మీరు ఉందమ్మా, చెప్పులైనను చేతి కర్రనైనను సిద్ధపరచుకొనకుడి, ఏది కూడా తీసుకెళ్ళకండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను ప్రభు గారు అంటే, నేను మీకు పంపిస్తున్నాను కదా, నేను మీకు ఉన్నాను కదా, మీకు ఏదైనా కావాల్సింది నేను ఇస్తాను కదా, మీకు ఏది తక్కువ పడిపోయి నేను చూస్తాను కదా. నా పని చేసినప్పుడు ఏదైనా తక్కువ పడుతుందంటారా? దేవుని పని చేసే వారిని ఏదైనా తక్కువ పడుతుందా? దేవుని పని చేసే వారు ఎప్పుడున్న బాధలు ఉంటారంటారా? దేవుని పని చేసే వారిని దేవుడు ఏమీ లేకుండా చూశాడంటారా? దేవుడు అంటున్నాడు ఇక్కడ, నా పని మీరు చేస్తున్నారు కాబట్టి మీరు ఏమీ తీసుకెళ్ళదు. ఎందుకంటే నాకు బాగా తెలుసు మీకు ఏమి ఇయ్యాలనో, మీకు ఎలా చూసుకోవాలనో నాకు బాగా తెలుసు అని ప్రభు గారు మరి శిష్యుల్ని ఒక క్లారిటీగా, ఒక సంచి అయినా కూడా తీసుకెళ్ళొద్దు. కానీ ఈరోజు సేవకులు అంటున్నారు, మీటింగ్ పెట్టాలా 20 లక్షలు ఖర్చు అవుతాయి, మీటింగ్ పెట్టాలా, పెద్ద స్పీకర్ని తీసుకురావాలా, ఆ స్పీకర్ గారిని ఏరోప్లేన్ టికెట్ బుక్ చేయాలా, 5 స్టార్ హోటల్ బుక్ చేయాలా, వారికి కావలసిన ఫెసిలిటీలు అన్నీ రెడీ చేయాలా. అప్పుడు సార్ గారు వస్తారు, స్టేజ్ దగ్గరే కారు ఆగాల, స్టేజ్ దగ్గర వెళ్ళేటప్పుడు 2-3 బాడీ గార్డ్స్ వాళ్ళకి ఉండాలా. సార్ గారు మీటింగ్ అయిపోగానే ఎంబడే ఎవరికి కనిపించకుండా కార్లు ఎక్కాలా, వెళ్ళిపోవాలా. వారితో మాట్లాడాలంటే వారికి ఒక పిఏ ఉంటాడు, ఒక మేనేజర్ ఉంటాడు, వారికి అడగాలంటే, వారితో డేట్ తీసుకోవాలంటే ఆ పిఏ మాట్లాడతాడు. వారికి కావాల్సిన ఫెసిలిటీలు అన్నీ ఉంటే అయ్యగారు అప్పుడు వస్తారు, లేకుంటే రారు. ఎందుకంటే నీ దగ్గర వాళ్ళు రావాలంటే ఫస్ట్ ఏం చేస్తారంటే పెద్ద స్పీకర్స్ అనే పడేవారు. ఈరోజు జరుగుతున్న డ్రామాలు ఎవరు పిలుస్తున్నారు మాకంటే ఫలానా వ్యక్తి, ఆయన కెపాసిటీ ఏంది, ఎంతమంది వస్తారా, నా పేరుకి తగ్గేట్లో వస్తారా, లేకుంటే అక్కడ వెళ్ళి నాకు అవమానం అయిపోతుందా? ఎందుకంటే నేను చాలా పెద్ద స్పీకర్ కదా, తక్కువ మంది వస్తే అవమానం అయిపోతుంది. నేను వెళ్ళే మీటింగ్లో హంగామా ఉండాల, లైట్లు, పెద్ద స్టేజ్లు, లక్షల 1000 మంది వస్తే అప్పుడు నాకు అబ్బా ఈరోజు చాలా బాగా చేసిన అని సంతోషపడేవారు ఈ రోజులో చాలా మంది సేవ అంటే ఒక బిజినెస్గా చూసేవారు ఉన్నారు. కొంచెం కింద రామ్మా. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా. దేవుని నామ స్తోత్రం కలుగునుగా కాపమా. చూడండి ఇక్కడ, పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా అంటే దేవుని పని చేసేవాడు. సేవకులు గుర్తుంచుకోండి, ఎవరైతే నా మెసేజ్ వింటున్నారో ప్రతి ఒక్కరూ ఈ మాట గమనించండి. దేవుని సేవ చేసేవారు ఎప్పుడు చేయి చాపదండి. దేవుని సేవ చేసేవారు ఎప్పుడు అప్పులో ఉండొద్దు. దేవుని సేవ చేసేవారు వారికి ఏది కూడా తక్కువ పడదని బైబిల్లో చూస్తూ ఉన్నాం. నేను చాలా మంది సేవకులు చూసినప్పుడు చాలా మంది అంటారు, అయ్యా నేను చాలా కష్టంలో ఉన్నా, చాలా ఇబ్బందులు ఉన్నా అని వారు, అయ్యా నాకు ఇది కావాలా, అయ్యా నాకు అది కావాలని అడిగే సేవకులు కూడా చాలా మంది ఉన్నారు. చేతిలో బైబిల్ పట్టుకొని నేను సేవ చేస్తున్నానని గల్లి తిరిగే వాళ్ళు కూడా చాలా మందిని చూస్తూ ఉంటాను. దయచేసి దేవునికి అవమానము, కొంతమంది వల్ల దేవుని నామానికి అవమానము కలుగుతుందని మనం బైబిల్లో చూసి ఉన్నాం.
దేవుని సేవకుడు అనబడేవాడు ఎప్పుడు పైన ఉంటాడు. చెయ్యి ఆయన ఎప్పుడు కూడా చెయ్యి జాపే పరిస్థితి దేవుడు ఆయనకు తీసుకురాడు. చాలామంది ఆ సేవ అని పేరు మీద మనమే దేవుని మీద నమ్మకం లేక, దేవుని అడిగే జ్ఞానం లేక, దేవుని మీద ఆధారపడి బతికే మనసు లేక, దేవుడు అంటే తెలుసుకునే ఒక జ్ఞానము లేక చాలామంది బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఇంటింటికి తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు చాలా కష్టంలో ఉందండి, నాకు అది కావాలా ఇది కావాలా. మనుషులకు అడగకంటే బెస్ట్ నువ్వేం చేయంటే బ్రదర్, దేవునికి అడుగు. దేవుడు నీకు సేవలో పిలిపించినట్టున్నావు కాబట్టి దేవుడు సేవలో పిలిపించిన వారిని ఏది తక్కువ పడకుండా ఆయన చూసుకుంటాడు. చాలామంది అంటారు నాకు దేవుడు పిలిపించిండని. దేవుడు ఎవరిని పిలుస్తాడంటే దేవుడు పని చేసే వారిని పిలుస్తాడు. దేవుడు ఎవరిని సేవలో పిలుస్తాడంటే పని పాట లేక తిరుగుతూ ఉంటారు చాలామంది. అలాంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా సేవలో పిలవడు. 12 మంది శిష్యులు పిలిపించినప్పుడు 12 మందిలో ఒక్కరు కూడా పని పాట లేక తిరిగే వారి ఒక్కరు లేరు. అందరూ పని చేసే వారిని దేవుడు ఎమ్మడ పిలిపించుకున్నాడు. చాలామంది అంటారు సేవలో పిలిపించాడు. సేవలో ఎవరికంటే వారికి దేవుడు పిలవడు. దేవుడు ఉద్దేశం ఉంటుంది. దేవుడు ఎవరిని పిలవాలో, ఎవరిని ఎలా యూజ్ చేసుకోవాలో అది దేవునికి బాగా తెలుసు. కానీ ఈ రోజులో ప్రతి ఒక్కరూ నేను సేవకుని బైబిల్ పట్టుకొని చాలా మంది దేవుని నామంతో బతికేవారు చాలా మంది ఉన్నారు. యేసు ప్రభు నామంలో బైబిల్ పట్టుకొని ఎంజాయ్ చేసేవారు చాలా మంది ఉన్నారు. ఇక్కడ చూడండి ఎంత క్లారిటీగా ఇక్కడ రాయబడ్డది. చదవమ కింద కంటిన్యూ చేయి. మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయండి. దేవుని నామముకు స్తోత్రము కలుగును గాక. చాలా క్లారిటీగా ఇక్కడ రాయబడ్డది. చాలా మంది సేవకులు మనం ఏం చూస్తామంటే నువ్వేమైనా చేయి పర్వాలేదు, ఎలాగైనా ఉండు, కానీ నాకు కానుకలు కావాలా. ఇక్కడ క్లారిటీగా ఎవరి దగ్గరికి వెళ్ళాలా సేవకులు, ఎక్కడ ఉండాలా, ఎలాంటి వారి దగ్గర ఉండాలా, ఎలాంటి వారి ఇంట్లో వీళ్ళు భోజనం చేయాలనేది బైబిల్లో చాలా క్లారిటీగా 12 మంది శిష్యుల్ని యేసు ప్రభు గారు పంపించేటప్పుడు ఈ మాటలు చెప్పి పంపేయడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, ఎవడు ఇక్కడ చూడమా, మరియు మీరు ఏ పట్టణములో నైనను గ్రామములో ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళే వరకు అతని ఇంటనే బస చేయుడి. స్తోత్రం కలుగుగాక. ఒక ఇంటికి ఒక ఊరికి సేవ చేయడానికి మీరు వెళ్ళినప్పుడు అక్కడ మీరు పరిశీలించిన అవసరం ఏముందంటే, వారిని చూసే అవసరం ఏముందంటే, ఎవరు యోగ్యుడు ఉన్నాడో వారి దగ్గర మీరు ఉండండి. ఇంకొక ప్లేస్ మీకు ఇంకొక ఇల్లు దొరికే వరకు అక్కడ నుంచి మీరు కదలొద్దు. ఎవరింటికంటే వారింటికి వెళ్ళొద్దు, ఎవరికంటే వారికి చెప్పొద్దు. దేవునికి అవమానకరమైన పని ఎప్పుడు కూడా చెయ్యొద్దు. చాలా మంది సేవకులు బైబిల్ పట్టుకొని తిరుగుతా ఉన్న రోడ్డు మీద, ఎక్కడైనా అక్కడ వెళ్ళి వారంటున్నా నేను సేవ చేస్తున్నా, వీధి సేవ చేస్తున్నా, ఆ సేవ చేస్తున్నా అని వారు చాలా రిస్క్ లో పడిపోయి మరి దేవుని నామానికి అవమానంగా చేసేవారు చాలా మంది ఉన్నారు. ఎవరికి చెప్పాల వాక్యము, ఎలా చెప్పాలా, ఎక్కడ వెళ్ళాలా, ఎవరి దగ్గర ఉండాలని బైబిల్ చాలా క్లారిటీగా ఇక్కడ రాయబడ్డది. ఇక్కడ చూడమ్మా కింద వచనం చదవండి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఇంకా కంటిన్యూ. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును. దేవుని నామముకు స్తోత్రం కలుగును కాక. ఆమేన్. ఇంకా అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. దేవుని నామముకు స్తోత్రం కలుగును కాక. ఎవరింటికైతే మీరు వెళ్తున్నారో ఆ ఇంటి వారు దేవునికి యోగ్యమైన వారు ఉండాలంట.
మీరు చేసిన ప్రార్థన వారి గురించి, ఆ ప్రార్థన దేవుడు యేసు ప్రభు గారు వినాలంటే, ఆ ఇంట్లో కార్యాలు జరగాలంటే, వారికి శుభము జరగాలంటే వారు చాలా యోగ్యమైన వారు ఉండాలంట. ఒకవేళ వారు అలాగ లేకపోతే మీరు చేసిన ప్రార్థన మీకు ఏముందమ్మా? లభించదు. ఒకసారి చదువు. సమాధానము మీకు తిరిగి వచ్చును. నీకు తిరిగి వచ్చును. ఎప్పుడు కూడా చాలా మంది ప్రార్థన చేయడం చూస్తూ ఉంటాం. అంటే వారి ఇష్టం లేనప్పుడు కూడా చాలా మంది మనము వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాం. వారికి ఇష్టం లేనప్పుడు కూడా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. వారికి ఇష్టం లేనప్పుడు కూడా మనం చెప్తూ ఉంటాం. ఎక్కడెక్కడో చెప్పి ఏదేదో రిస్క్లో పడతాం. ఈరోజు సేవకుల మీద దాడి జరుగుతున్నాయంటే కొన్ని బైబిల్లో చెప్పిన ప్రకారము చెయ్యకపోవడం వల్ల సేవకులకి వారు కష్టము తెచ్చుకుంటున్నారు. దేవుని సేవ అనేది ఒక పద్ధతిగా చేయాలని బైబిల్లో చెప్పబడింది. కింద చదవమ్మా. ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమైనను విడిచిపోయినప్పుడు మీ పాద ధూళి దులిపివేయుడి. ఇంకా విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమ్మెర ప్రదేశముల గతి ఓర్ప తగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మీ మాటలు వినకపోవడము, నీ వాక్యము నిర్లక్ష్యం చేసే ప్రతి గ్రామ కానీ, ఒక పట్టణం కానీ, ఒక మనిషి కానీ, దేవుని మాటలకు నిర్లక్ష్యం చేసే వ్యక్తులు కానీ ఎవరైనా ఉంటే మీరేం చేయాలంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలంట. వారి గతి ఏమవుతుందంటే ఆ పట్టణము సోదము గోమరు కంటే గతి ఓర్ప తగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుని నామ స్తోత్రం కలుగుగాక. చాలా మంచి మాటలు సేవకుల్ని హెచ్చరిస్తా ఉంది. ఎవరికంటే వారికి వాక్యం మనము చెప్పొద్దు, ఎవరింటికంటే వారింటికి వెళ్ళొద్దని బైబిల్ చాలా క్లారిటీగా చెప్తా ఉంది. ఈరోజు మరి దాడులు జరుగుతున్నాయంటే ఇవన్నీ మనం పక్కన పెట్టి మనకిష్టకనుసారంగా మేము చేస్తూ ఉన్నాం. మళ్ళీ అంటున్నాము సేవ చేస్తున్నప్పుడు మాకు దాడులు జరుగుతున్నాయి అంటే బైబిల్ ప్రకారము సేవ చేస్తే మరి ఏది నీకు ఆటంకం ఉండదు, ఏది కష్టం కూడా నీకు ఉండదు. ఒకవేళ కష్టం వచ్చినా చూసేవాడు దేవుడు ఉన్నారు. కానీ దేవుని మాట ప్రకారము దేవునికి లోబడి మనము సేవ చేయాలని బైబిల్లో క్లారిటీగా చూస్తున్నాం. కంటిన్యూ చేయమ్మా. ఇదిగో తోడేళ్ల మధ్యకు చూడండి, దేవునికి బాగా తెలుసు. ఒక్క నిమిషం ఆపమ్మా. దేవునికి తెలియదంటారా ఎలాంటి వారి మధ్యలో మీకు పంపిస్తున్నానో, అక్కడ ఎలాంటి వారు ఉంటారో, ఎలాంటి జనముల మధ్య మీకు నేను ఉంచుతున్నానో, మీకు ఎలాంటి కష్టాలు వస్తాయి, ఎలాంటి మనుషులతో మీకు ఎదురు తిరిగే మనుషులు ఉంటారు. దేవునికి అన్ని తెలుసు అండి, దేవునికి అన్ని తెలుసు. ఇక్కడ చూడండి, అందుకే సేవ జ్ఞానముతో చేయాలని ఉంది, సేవ దేవుని అధికారంలో చేయాలని ఉంది. ఇష్టం వచ్చినట్లు సేవ చేస్తా అంటే అది దేవునికి సంబంధమైనది కాదు. నీవు బతుకుతున్నావేమో, బైబిల్ పట్టుకుని నీవు బతుకుతున్నావేమో, కానీ నువ్వు చేసే సేవ దేవునికి సంబంధము ఉండదు. దేవుని వాక్య ప్రకారము, దేవుని చెప్పిన ప్రకారము సేవ చేసే వారికే దేవుని ఒక కృప కనికారం ఆయన మీద ఉంటుందని మనం ఇక్కడ క్లారిటీగా చూసి ఉన్నాం. ఇక్కడ చూడండి అమ్మా, కంటిన్యూ చేయి. ఇదిగో తోడేళ్ల మధ్యకు
తోడేళ్ల మధ్యకు గొర్రెలను గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. మీరు ఎలాగుండాలా, ఎవరి మధ్య మీకు పంపిస్తున్నాను, ఎలాంటి జనముల మధ్యలో మీకు పంపిస్తున్నాను, మీకు ఎందుకు నేను ఏర్పాటు చేసుకున్నాను, మీరు ఎలా ఉండాలా, ఎలా వాక్యం చెప్పాలా నాకు తెలియదా? దేవుడు అంటున్నాడు, నాకు తెలియదా? ఆ ప్రజల గురించి నాకు తెలియదా? నీకు ఎందుకు ఏర్పాటు చేసుకున్నా, నేను ఎలా చెప్పమని చెప్పాను, ఎలా ఉండమని చెప్పాను. ఇక్కడ చూడండి, కంటిన్యూ. గనుక పాముల వలె వివేకులై పావురముల వలె నిష్కపటులనై దేవుని నామముకు స్తోత్రం కలుగును గాక. సేవకులంటే ఆశగా కాదండి, సేవకులంటే బిజినెస్ మ్యాన్ కాదు, సేవకులంటే ఇష్టం వచ్చిన కాదు. బైబిల్ తెలియజేస్తున్నది, మీరు వాక్యం చెప్పేటప్పుడు, సేవ చేసేటప్పుడు జ్ఞానంతో ఎలా ఉండాలంట? పాము వలె వివేకులై. పాము గురించి ఇక్కడ బైబిల్లో రాయబడ్డదంటే మీరు అర్థం చేసుకోండి. చాలా 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 ఆదమ్మ అవ్వకు స్టార్టింగ్ లో అపవాది ఎవరిని ఎంచుకున్నాడు? పాముని. పాము గురించి ఇక్కడ బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. చాలా చాలా తెలివి గలది, చాలా తెలివి గలది. పాముని చూడండి ఒకసారి, మీరు ఎక్కడైనా మీరు కొట్టడానికి వెళ్తే అస్సలు ఎంత చిన్న ప్లేస్ లో ఎట్లా తప్పుకుంటుందో చాలా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. అది ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ యేసు ప్రభు గారు ఏం చెప్తున్నట్లే, సేవకులు అంటున్నారు, మీరు పాము వలె వివేకులను పావురాలము వలె నిష్కపటము. అంటే మనసులో ఏమి కూడా నిష్కపటం. అలాగా చెప్తుంది బైబిల్. సేవ అంటే ఆశ్రమశ కాదు, సేవ అంటే బిజినెస్ కాదు, సేవ అంటే డ్రామా కాదు. ఈ రోజులో డ్రామాలే ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. డ్రామాలు ఎవరి కంపెనీ వాళ్ళే, ఆ కంపెనీకి వారే ఎండీలు, ఆ కంపెనీలో ఉన్న మరి యాక్టర్స్, పడిపోయంటే పడేవారు, పడిన వారి లేపేవారు, విచిత్రమైన ఈ డ్రామాలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి ఎవరైతే మెసేజ్ వింటున్నారో నాకు ఏమి కామెంట్ పెట్టకండి, ఏమైనా పెడితే వాక్యమే పెట్టండి. ఈ రోజులో ఏంటంటే చాలా మంది ఆ బైబిల్ తెలియలేని వారు కూడా ఏదేదో కామెంట్ పెడతా ఉంటారు వాక్యం విని. దయచేసి అలా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఏదైనా పంపించాలంటే వాక్యమే పంపించండి. ఇష్టం వచ్చినట్ల మీ సొంత జ్ఞానంతో కామెంట్ చేయకండి దయచేసి. నేను వేరే వాళ్ళని ఉద్దేశించి మాట్లాడతలేను, ఎవరికి తక్కువగా నేను ఇక్కడ సేవకుల్ని కించపరిచే మాటలు నేను ఆడతలేను. బైబిల్లో ఏదైతే చెప్పిండో, యేసు ప్రభు గారు చెప్పారో అవే మాటలు నేను చెప్తున్నాను. దయచేసి వినేవారు ఎవరైతే ఉన్నారో మీరు కూడా చాలా జ్ఞానంతో ఉండండి, సేవకుల్ని గుర్తించండి, బైబిల్లో చదవండి, ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోండి. ఎందుకంటే బైబిల్లో రాయబడ్డది, చివరి కాలంలో చాలా మంది నా పేరు చెప్పుకొని కార్యాలు కూడా చేసి చూపిస్తారని బైబిల్లో రాయబడ్డది. కింద వచనం చూసి మనం ముగిస్తాం. మనుషులను గురించి జాగ్రత్త పడుడి, వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. దేవుని నామముకు స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆ సేవ, ఆ రోజులో ఉన్న సేవ, కొరడలతో దెబ్బతిన్న వారు ఉన్నారు, ప్రాణం ఇచ్చిన వారు ఉన్నారు, చాలా కష్టమైన సావుకి గురి అయిన వారు ఉన్నారు. కానీ మరి ఈ రోజులో కొరడతో కొట్టే పరిస్థితి ఎవరికైనా వచ్చిందా? లేదు. ఎందుకంటే వారి కష్టాలే తెలియదు. వాళ్ళు ఏసీ నుంచి కిందికి దిగారు, కిందికి బాడీ గార్డ్స్ ఉంటారు, వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టినా అన్ని ఫెసిలిటీ ఉండాలి. వారి కష్టాల అస్సలు తెలియదండి. ఎక్కడ వెళ్ళినా వారికి కావలసిన ఫెసిలిటీలో ఏది కూడా తక్కువ కావు. దాని బైబిల్లో ఉంది. యేసు ప్రభు గారు మనిషి రూపంలో ఈ లోకానికి వచ్చినప్పుడు
ఎక్కడ కూడా సుఖము లేదంట దేవునికి. కానీ మనం ఏం చేస్తున్నాం? చేతిలో బైబిల్ పెట్టుకొని మంచిగా ఒక రేంజ్లో సేవ పేరుతో దోపిడీ చేసి ఆస్తులు సంపాదించుకుంటున్నాం. పెద్ద సేవకునిగా పోస్టర్లు పెట్టుకుని పబ్లిసిటీ చేసేసుకొని ఒక వ్యాపారంగా మార్చేసి పబ్లిక్ కూడా అలాగే ఉన్నారు. ప్రతి ఒక్కరు బైబిల్ చదవండి. సేవకులకి దేవునికి ఇచ్చే ఒక స్థానము మీరు సేవకులకి ఇవ్వదని బైబిల్లో ఉంది. ఇక్కడ చూడండి కింద అమ్మా. విరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఇలాగూ మాటలాడుదుము. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. చాలా పెద్ద వీడియో అయితే ముగిస్తున్నాను నేను. దేవుడు అంటున్నాను, వారిని ఎలాంటి వారి మధ్యలో మీకు పంపిస్తున్నానంటే, వారు మీకు కొరడతో కొట్టి మీకు సంపేస్తారు, సంపుదురు. తర్వాత రాజుల దగ్గర వెళ్ళి నిలబెట్టి హింస పెట్టి మీకు శిక్ష చేసే ఒక కార్యక్రమం, మీకు కష్టపెట్టే, మీకు నిలబెట్టి నానా హింసకు గురి చేస్తున్నారు. కానీ దేవుడు అంటున్న వారిని ఏమి చేసినా మీరు ఒక్కడి గుర్తుంచుకోండి, మీరు ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో నేనే మాట్లాడిపిస్తాను, నేనే మీతో ఉంటా. మీరేం మాట్లాడో ఆలోచన చేయకండి, భయపడకండి. మీరేం చేయాలనుకుంటున్నారో నేనే మీకు వెనక ఉండి ధైర్యం ఇచ్చి నిలబెడతా, మాట్లాడతా, మీకు నేను చూసుకుంటా అని యేసు ప్రభు గారు మరి 12 మంది శిష్యుల్ని మరి సర్వ సృష్టికి వాక్యము చెప్పడానికి పంపించినప్పుడు ఈ మాటలు 12 మందిని కండిషన్స్తో కరెక్ట్గా ఒక క్లారిటీ ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. ఇవన్నీ దీంట్లో ఒక్కటి కూడా మరి ఈరోజు జరుగుతున్న సేవలో ఈ ఒక్కటి కూడా దీంట్లో లేవు. ఒక్కటి ఉంది, ఒకటి కాదు 2 ఉన్నాయి దీంట్లో. అది ఏంటంటే ఇక్కడ పైన స్వస్థత గురించి ఒక్కసారి చదువు. రోగులను స్వస్థపరచుడి. ఇక్కడ చూడండి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి. ఇక్కడ రోగులని స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి. అంటే వీళ్ళు ఈ రోజు చేస్తున్న సేవ ఏంటంటే స్వస్థత అనేది వీరు ఎంచుకున్న ఒక పనిగా స్వస్థత. ఇవన్నీ ఏమీ లేవు, కానీ స్వస్థత అనేది వీళ్ళు చేస్తామని చాలా మందిని ఒక మాయ మాటలతో వీరు పడగొట్టడము, టచ్ అనడము, ఇది ఒక్కటి పట్టుకున్నాం. ఎందుకంటే వీరు మంచిగా మరి ఒక రేంజ్లో ఉండాలంటే ఇది ఒక్కటి అవసరం, ఇవన్నీ అవసరం లేదు, అలా ఈ ఒక్కటే అవసరం. తర్వాత ఇంకొక మాట ఏముందంటే, మీరు వెళ్ళేటప్పుడు సంచయనను బంగారమైనను ఏమి తీసుకెద్దన్నప్పుడు వీళ్ళు ఏమంటున్నారు అంటే ఈ 2 మాట పట్టుకున్నారు. ఒకటి స్వస్థత, ఒక టచ్ అంటే అందరు పడిపోతారు. నేను ఒకటే అడుగుతా మీకు, ఈరోజు ఉన్న స్వస్థతలన్నీ ఈ సేవకుల దగ్గర ఉన్నాయి. రోగులందరూ సంఘంలోనే కనిపిస్తారు. నాకు ఎక్కడ పడేసినా సంఘస్థులను పడేస్తున్నాం. మీ దగ్గర అంత స్వస్థత ఉంటే సంతోషం, వెళ్ళండి, పల్లెటూర్లకు వెళ్ళండి, అక్కడక్కడ వెళ్ళండి, కష్టపడండి, తిరగండి, నడుచుకుంటూ వెళ్ళండి, ఉపవాసం ఉండండి. మరి ఆ రోజు చేసిన సేవ ఇదే కదా. ఇది మాతో అవుతుందా? చేస్తున్నారా? లేదు. నేను ఒక పెద్ద ఏమంటారు, ఒక రాజా, ఒక పెద్ద స్థాపనం, ఏమంటారు దానికి, నేను ఒక ఏర్పాటు చేసుకున్న ఒక మా సామ్రాజ్యం, నా సామ్రాజ్యంలో మీరందరూ ఈడికి రావాల. నేను
ఎక్కడ వెళ్ళను. మీరే గుంపుగా వచ్చి కూర్చోవాలా? నేనేం చెప్తే అది మీరు వినాలా? నేనేం చెప్తానంటే 10% తీసుకువచ్చి వేయండి. మీరేం పని చేసినా, కూలి చేసినా, కష్టం చేసినా అది నాకు అనవసరము. మీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు. మీ దగ్గర డబ్బులు ఉన్నా లేవో నాకు తెలియదు. మీరు ఎక్కడ ఉంటారో కూడా నాకు తెలియదు. మీ ఇంట్లో మరి ఎలాంటి సమస్యలు ఉన్నాయో నాకు తెలియదు. మరి మీ ఇంట్లో భార్యాభర్తలు గొడవలు ఉన్నాయా? పిల్లలు మీ మాట వింటారా? డబ్బులు వస్తున్నాయా? కిరాయి రూమ్లో ఉన్నారా? మీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నారా? అవి నాకు ఏమీ తెలియదు. కానీ మీరందరూ 10% ఇవ్వండి, కానుకలు ఇవ్వండి, బంగారం వేయండి, ఎండి వేయండి, అన్నీ వేయండి. ఇక్కడ చూస్తే యేసుప్రభు చెప్పిన మాట, సేవకి వెళ్ళేటప్పుడు మీరు ఏమి తీసుకెళ్ళకండి అని ఇక్కడ వాక్యం చలవిస్తుంది. స్వస్థత గురించి చూస్తే ఇవన్నీ పక్కన పడేసారు. ఆ స్వస్థత అంటే వీరి దగ్గర స్ట్రాంగ్గా పెట్టుకున్నారు. అయ్యగారు ఇంట్లో మీటింగ్కి వచ్చేటప్పుడు పాకెట్లు వేసుకుని వస్తున్నారు. ఇక్కడ తీసి పడేస్తున్నారు. టచ్ 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 టచ్. ఒకడు అప్పు తీరుస్తా అంటాడు, ఒకడు కిడ్నీలో స్టోన్ తీస్తా అంటాడు, ఇంకొకడు తంతాడు. అసలు ఇవన్నీ చూస్తే వీళ్ళు ఏం చేస్తున్నారండి? మీరు బైబిల్ చదవండి, పిక్చర్ కాకండి. ఏముంది బైబిల్లో? అసలు ఎవరు వీళ్ళంతా? నిజమైన సేవకులా? ఏంది ఈ డ్రామాలన్నీ? గుర్తించుకోండి, గుడ్డిగా నమ్మకండి. బైబిల్ ఎలా చెప్తుంది? సేవ అంటే ఆశామాష కాదు. ఆ రోజులో చేస్తున్న సేవ వేరే, ఈ రోజులో చేస్తున్న డ్రామా. ఎందుకంటే వేరే వాళ్ళని తీర్పు ఇవ్వడానికి ఎవరికి అధికారం ఇవ్వలేదు. కానీ వేరే వాళ్ళ గురించి తెలుసుకునే అవసరము ఎంతో అయినా ఉంది. వేరే వాళ్ళ గురించి మరి ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు హెచ్చరించే వాక్యంతో వారికి బాగు చేసే ఒక వాక్యం వారికి చూపించే ఒక బాధ్యత ప్రతి సేవకునికి ఉంది. కానీ ఎవరు చేసిన పాపము వారిది. యేసు ప్రభు గారు ఎవరిని కూడా వదిలే సమస్య లేదు. యేసు ప్రభు గారు ఎమ్మడున్న దూతలను కూడా ఆయన వదలలేదు. ఎవరు మనం ఎంత ఏం చేస్తున్నామో చూసేవాడు ఆయన ఉన్నాడు. కానీ ఒకటి మీకు అందరికీ గుర్తిస్తున్నానంటే, వినేవారు ఎవరైనా ఉంటే గుడ్డిగా నమ్మకండి, బైబిల్ చదవండి. మత్తయి సువార్తలో చాలా రాయబడ్డది. చాలామంది ప్రభువా 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 అనేవారు పరలోక రాజ్యానికి వెళ్ళారని ఉంది. తర్వాత నా పేరు చెప్పి చాలా మంది మీకు మోసపడుదరము చూసుకోండి అని రాయబడ్డది. గొర్రెలాగా మనం వెళ్ళి నిజంగానే అసలు ఏమీ తెలుసుకుంటలేము. బైబిల్ చేతిలో పట్టుకుని వెళ్తున్నాము, ఆయన చెప్పిందే వింటున్నాము. ఇంట్లో వెళ్ళండి, చదవండి, జ్ఞానంతో ఉండండి. ఇటు మాటలు దేవుడు దీవించునుగాక.